బండరాళ్ల మధ్య 12 అడుగుల లోతులో ఈ వ్యక్తి గత 5 రోజులుగా ఇరుక్కుపోయాడు. తన జీవితపు చివరి క్షణాల కోసం ఎదురు చూస్తున్నాడు. అసలు ఇతను ఎవరు అండ్ ఇక్కడికి ఎలా వచ్చాడు అండ్ ఇక్కడి నుంచి తప్పించుకున్నాడా లేదా తెలుసుకుందాం రండి. సో హే యో వాట్సాప్ మీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్యక్తి పేరు ఆరోన్ రాల్స్ట్రాన్. ఇతను 1975 అక్టోబర్ 27న ఒహాయోలోని మేరియన్ నగరంలో జన్మించాడు. అతనికి కేవలం 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన హై స్కూల్లో స్కీయింగ్ మరియు బ్యాక్ ప్యాకింగ్ వంటి క్రీడల్లో పాల్గొనడం ప్రారంభించాడు. అతని ఈ ఆసక్తి క్రమంగా పెరుగుతూ పోయింది మరియు అతను రాఫ్టింగ్ అండ్ హైకింగ్ వంటి ఇతర సాహస క్రీడలను కూడా నేర్చుకోవడం ప్రారంభించాడు. తన సాహస క్రీడలపై ఇంతటి మక్కువ ఉండడంతో అతను తన 9 to 5 ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి తన పూర్తి సమయాన్ని ఈ సాహస క్రీడలకే కేటాయించేవాడు. ఉద్యోగం మానేసిన తర్వాత అతను నేరుగా కొలరాడోలోని ఆస్పెన్ నగరానికి వెళ్ళాడు. రాతిమయమైన పర్వతాలు, మంచుతో నిండిన శిఖరాలతో చుట్టుముట్టిన ఈ చిన్న రిసార్ట్ పట్టణం ఏడాది పొడవునా స్కీయింగ్ మరియు మౌంటైనీరింగ్కి బహిరంగ మైదానంగా మారింది. అతను తన స్నేహితులతో కలిసి అనేక హైకింగ్ ప్రమాదకరమైన యాత్రలను చేశాడు మరియు ఒకసారి మృత్యువాంచుకు వెళ్ళి వచ్చాడు. అతని ఈ ప్రమాదకరమైన సాహసాల వల్లే తరచుగా తన స్నేహితులు అతనితో వెళ్ళడానికి నిరాకరించేవారు మరియు ఈసారి కూడా అదే జరిగింది. చివరి క్షణంలో తన స్నేహితులు రావడానికి అంగీకరించారు. అందుకే అతను ఒక్కడే వెళ్దామని నిర్ణయించుకున్నాడు. అండ్ వాళ్ళ స్నేహితులతో వెళ్ళాల్సిన రూట్ కాకుండా ఇక ఖాళీ సమయంలో వేరే ఎక్కడికన్నా వెళ్దామని నిర్ణయించుకున్నాడు. సాధారణంగా అతను ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ రూమ్మేట్స్కి తన లొకేషన్ని చెప్పేవాడు. కానీ ఈసారి తను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి కూడా తెలియదు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అండ్ దారిలో వెళ్తున్నప్పుడు తను యూటాలోని క్యానియన్ ల్యాండ్స్ అనే నేషనల్ పార్క్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. స్లాట్ క్యానియన్లో ఎత్తైన రాతి శిఖరాలు మరియు మైదానాల గుండా ఇరుకైన లోతైన లోయలో వెళ్లాల్సిన దారి. అండ్ ఇతను హఠాత్తుగా ఇక్కడ రావాలని అనుకున్నాడు కాబట్టి అతను స్నేహితులకి ఎవరికి ఇతను ఉన్న లొకేషన్ తెలియదు. 2003 ఫిబ్రవరి 26 శనివారం ఉదయాన 9 గంటలకు అతను బ్లూ చాప్ కెనియన్కి చేరుకున్నాడు. అక్కడి నుంచి అతను హైకింగ్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ మధ్యాహ్నం 2:30 గంటలకు అతను క్యానియన్ లోపల 7 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఇరుకైన దారుల్లో వెళ్తూ ఉండగా అక్కడ అతనుకు ఒక బస్సు టైరు సైజ్ అంత రాయి కనిపించింది. ఆరోన్ ఆ రాయి మీద అడుగు వేయగానే తన బరువుకి ఆ రాయి కదలడం ప్రారంభించింది. ఆ రాయి కదులుతున్నట్లుగా శబ్దం వచ్చినప్పుడు తను ఎలాగో అలాగా దిగేయడానికి ప్రయత్నం చేశాడు. రాయి కదులుతున్నట్లు గ్రహించగానే అతను తన 2 చేతులను వదిలేశాడు. అయితే ఆ రాయి అతనిని కొండ దిగువకు లాక్కెళ్ళింది. కిందకు పడిన వెంటనే ఆ పెద్ద రాయి వచ్చి ఆరోన్ ఒక కుడి చేతి పైన పడిపోయింది. ఆ తరువాత ఎంతో భయపడిపోయిన ఆరోన్ నొప్పికి గట్టిగా కేకలు వేశాడు. తనను అక్కడి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ సాధ్యం కాలేదు. తనను తాను ఓదార్చుకోవడానికి వెంటనే అతను బ్యాగులో నుంచి బాటిల్ తీసి కొంచెం నీళ్లు తాగాడు. అయితే అతను ఇక్కడ ఎంతకాలం చిక్కుకుపోతాడో తనకు తెలియదు. అందుకే మిగిలిన నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇవి చాలా ఇరుకైన లోతైన లోయలు. అండ్ ఇక్కడ క్యానియన్ నేషనల్ పార్క్లో ఇలాంటి లోయలు చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి దాదాపుగా 8 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక ఆరోన్ తన చేతిని విడిపించుకునే మార్గం కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. తన బ్యాగులో నుంచి ఉన్న వస్తువులను బయటికి తీశాడు. అతని దగ్గర ఉన్న వస్తువుల్లో ఏది అతనికి ఉపయోగపడతాయని చూశాడు. అతని దగ్గర కొన్ని స్నాక్స్, వాచ్ అండ్ ఒక సేఫ్టీ నైఫ్ అండ్ ఒక సన్ గ్లాసెస్ మరియు ఒక తాడు ఉంది. అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు కాబట్టి సహాయం కోసం ఎవరిని పిలవలేడు. ఇక అతని దగ్గర ఉన్న వస్తువులతో 3 ఆప్షన్స్ మిగిలాయి. ఒకటి ఆ మల్టీ టూల్ కత్తి సహాయంతో ఆ రాయిని పగలగొట్టి బయటికి వెళ్ళడం. అండ్ రెండవది ఆ తాడుతో ఎలాగన్నా పొల్లిలాగా పైనకి ఆ రాయిని కొద్దిగా జరిపి తన చేతిని బయటికి తీసుకోవడం. ఇక మూడవది అత్యంత కష్టమైన ఆప్షన్, అదే తన చేతిని నరుక్కొని ఇక్కడి నుంచి వెళ్ళడం. ఆ 3వ ఆప్షన్ గురించి అతను ఆలోచించడానికి కూడా ఇష్టపడడం లేదు. సో మొదటిగా అతను తన కత్తిని తీసి ఆ రాయిని పగలగొట్టడం ప్రారంభించాడు. గంటల కొద్దీ సమయం గడిచింది. పగటి వెలుగు రాత్రి చీకటిలా మారింది. కానీ రాయి కదలలేదు. రాత్రంతా ఇదే ప్రయత్నంలో గడిచిపోయింది మరియు మరుసటి ఉదయం రాయి కేవలం 1 లేదా 2 ముక్కలే ఇరిగింది. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. సో ఇప్పుడు అతని దగ్గర ఉన్న 2వ ఆప్షన్
తన దగ్గర ఉన్న తాడుని బయటకు తీసి దానికి ఆ రాయికి కట్టి ఒక పుల్లిలాగా ఏర్పాటు చేసి ఆ రాయిని పైకి లాగడానికి ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. వెంటనే అతను ఆ రాయిని బంధించి ఆ తాడుని పైన వేసి ఒక పుల్లిలాగా తయారు చేశాడు. అతను తన పూర్తి శక్తితో ఎంత ప్రయత్నించినా ఆ రాయిని కొద్దిగా కూడా జరపలేకపోయాడు. ఎందుకంటే ఆ రాయి దాదాపుగా 400 కిలోల బరువున్న రాయి. సో అది ఒక్కడి వల్ల జరపడం వీలు కాదు. ఈ విధంగా అతను చాలా గంటలు ప్రయత్నం చేశాక కూడా ఏమి ప్రయోజనం లేకపోయింది. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆరోన్ ఇక్కడ చిక్కుకుపోయి 24 గంటలు అవుతుంది. ఇక ఆశలన్నీ కోల్పోయిన అతను తన బ్యాగులో నుంచి కెమెరా తీసి ఒక చివరి వీడియోని రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఎవరికి దొరికినా కూడా నా స్నేహితులకి అందజేయాలని కోరుకున్నాడు. మొదటిగా ఆ కెమెరాలను చూస్తూ అతను తన పేరుని చెప్పాడు. ఒక లాస్ట్ గుడ్ బై మెసేజ్ని చెప్తూ తన ప్రయత్నాలను అక్కడ కష్టపడిన కష్టంను మొత్తం చూపించాడు. ఆ తర్వాత అతను ఆలోచించడం మొదలుపెట్టాడు తన 3వ ఆప్షన్ గురించి, తన చేతిని నరుక్కొని బయటపడడం. ఇక చివరి 3వ ఆప్షన్ గురించి ఆలోచించగానే తన మదిలో మెదిలిన మొదటి విషయం భరించలేని నొప్పి మరియు బ్లడ్ లాస్. ఇప్పుడు తన 3వ ఆప్షన్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి తన చేతిని కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అప్పటికే అతని చెయ్యి స్పర్శను కోల్పోయింది. తెల్లవారుజామున 5 గంటలకు ఇతను ఇక్కడ ఇరుక్కుపోయి దాదాపుగా 68 గంటలు అవుతుంది. అప్పటికి అతని వద్ద ఆహారం మరియు నీరు ఏమీ లేవు. కత్తితో చేయిని కోయడం చాలా బాధాకరంగా ఉంటుంది, కానీ కత్తితో వెముకని నరకడం అసాధ్యం. ఇదంతా ఆలోచిస్తూ ఇంకొక రోజు గడిచిపోయింది. కొన్నిసార్లు అతను సంతోషంతో కలలు కనేవాడు. కొన్నిసార్లు తను కెనియన్లో చిక్కుకుపోయాడని భయపడేవాడు. కొన్నిసార్లు ఎవరు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చానని తన పైన తనే ద్వేషించుకునేవాడు. ఇక తను మరణం నుంచి తప్పించుకోలేడు అని తీవ్రమైన భయం వేసింది. మే 1న ఉదయం 9 గంటలకు ఇతను ఇక్కడ చిక్కుకుపోయి 120 గంటలు అవుతుంది. గత 3 రోజులుగా అతను ఇక్కడ బిక్కరగా అరుస్తూ ఉన్నాడు, తన అరుపుల్ని ఎవరన్నా వింటారని. కానీ ఈ కెనియన్ నుండి బయటికి రావడం అసాధ్యం. ఆరోన్ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. నీలిరంగు మెరుపు తగలగానే తన కలలో ఒక 3 సంవత్సరాల బాలుడు తన వైపుకు వస్తున్నట్లు చూశాడు. ఆరోన్ తన ముందుకు వెళ్ళి తనను ఒడిలో తీసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడు తన కుడి చేయి లేదని గ్రహించాడు. ఈ దృశ్యంతో అతను మళ్ళీ మేలుకున్నాడు. చూస్తే అతని చేయి ఇంకా రాయి కింద నలిగిపోయింది. అతనికి ఆ సమయంలో కొడుకు లేడు, కానీ తన భవిష్యత్తుని కలలో చూశాడు. ఇది తను ఇక్కడి నుంచి బతికి బయటపడగలడు అన్న దానికి సంకేతంగా భావించాడు. ఈ ఆలోచనతో అతనిలో అకస్మాత్తుగా చలనం కలిగింది. అప్పటికే తన చేయి కుళ్ళిపోయింది. తను కత్తిని చెయ్యి మీద పెట్టగానే వేడి వెన్నెలా కరిగిపోయింది మరియు తన చెయ్యి నుంచి కుళ్ళిపోయిన గ్యాసెస్ ఒక్క శబ్దం కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు చెయ్యిని నరకడం గతంలో కంటే ఇప్పుడు చాలా సులభం. ఈ దృశ్యం 127 మూవీ, ఇది యూట్యూబ్లో అవైలబుల్లో ఉంది. మీరు కావాలంటే అక్కడి నుంచి చూడొచ్చు. సో ఈ సినిమాలో ఇది వచ్చినప్పుడు చాలామంది ఈ సీన్ చెయ్యి విరక్కుట్టడం చూసి చాలామంది కళ్ళు తిరిగి పడిపోయారు. అంత భయానకంగా ఉంటుంది. మీరు ఒకవేళ చూడాలనుకుంటుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడొచ్చు. కానీ ఎముక ఇంకా బలంగానే ఉంది. తను ఏదో విధంగా ఎముకను కత్తిరించాలి. అప్పుడే తన మదిలో ఒక ఆలోచన మెరిసింది, అదే ఎముకను విరక్కొట్టడం. ముందుగా అతను తన రక్తం వృధా అవ్వకుండా నీటి పైపును తన చేతిని గట్టిగా కట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపు చేయి పై భాగాన్ని కోశాడు. తర్వాత తన ఎముకను విరక్కొట్టడం ప్రారంభించాడు. అతను ఎముకను విరక్కొట్టుకున్న తర్వాత మిగిలిన చేతిని అదే కత్తితో నరుక్కొని అక్కడి నుంచి బయటపడ్డాడు. కానీ సమస్య ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అతని శరీరంలో నుంచి రక్తం పూర్తిగా బయటకు వెళ్ళపోకముందు అతని కెనియన్ నుంచి బయటపడాలి. బయటకు వచ్చి తన వాహనం వద్దకు చేరుకోవాలి. బలహీనంగా ఉన్న తన ఒక్క చేతి సహాయంతో కెనియన్లో ఉన్న ఎగుడు దిగుడు దారుల్లో తను బయటకు వచ్చాడు. కెనియన్ నుండి బయటికి రాగానే అక్కడ టూర్కి వచ్చిన ఒక ఫ్యామిలీ తనను చూసి వెంటనే అతనికి సహాయం చేసి నీళ్లు అంతా తాగిచ్చారు అండ్ రెస్క్యూ హెలికాప్టర్ని పిలిపించారు. అండ్ అక్కడి నుంచి అతను రెస్క్యూ అయిపోయాడు. తన బరువు 25% తగ్గిపోయింది. అతను హాస్పిటల్లో అడ్మిట్ అయిన 6 రోజుల తర్వాత తను డిశ్చార్జ్ అయ్యాడు అండ్ ఒక పెద్ద సెలబ్రిటీలా మారిపోయాడు. అనేక షోల్లో అండ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. అతని పుస్తకం బినీత్ ద బ్లాక్ అండ్ హాట్ ప్లేస్ అని అనేక దేశాలలో అత్యధికంగా అమ్ముడుపోయింది. 2010లో అతని ఈ ప్రమాదంపై 127 అవర్స్ అనే చిత్రం కూడా వచ్చింది. 2020లో అతనికి మొదటి కొడుకు పుట్టాడు. అతను తనకి చాలా సంవత్సరాల ముందే తన జీవితంలో కష్టమైన సమయంలో తనకు వచ్చి రక్షించాడు.
తను ఈ రోజు కూడా ఇలాంటి సాహసాలు చేస్తూనే ఉన్నాడు. తన నకిలీ చేయి సహాయంతో ఇప్పటికి కూడా అతను హైకింగ్ అటువంటి చేస్తూనే ఉన్నాడు. అండ్ అతను ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ గా కూడా మారాడు. ప్రతి సెక్షన్ కి కొన్ని వేల డాలర్లు చార్జ్ చేస్తాడు. ఒక స్పీచ్ లో చెప్పాడు తను ఆ ప్రమాదంలో తన చెయ్యి కోల్పోయినాడు కానీ తను జీవితాన్ని పొందాడు అని. సో ఇది యారన్ రాల్స్టర్ ఒక కథ. అండ్ ఈ కథ మీకు ఎలా అనిపించింది, మీకు ఇన్స్పైరింగ్గా అనిపించిందా లేదా కమెంట్స్లో చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్.